అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. సప్తమి రోజు కంటే దాని ముందు రోజే మనకి పని అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పటి వరకు 7 గుర్రాల రథం మీద ప్రయాణం చేసిన సూర్య భగవానుడు ఇక మీదట తాబేలు వాహనం మీద ప్రయాణం చేస్తాడండి. అందుకే మన రోజు అనేది మెల్లగా గడుస్తుంది. మనం ఒకటి తెలిస్తే దైవం మరొకటి చేసినట్లు. చక్కగా ముందు రోజే పూజకి అన్ని సెట్ చేసేసుకొని మార్నింగ్ లేచి పాలు పొంగిస్తాం అనే టైంకి నేను చేయకోని పరిస్థితి అయితే ఎదురయ్యింది. కానీ అయ్యో, ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజున సప్తం పడింది, చేయలేకపోయానని తెగ బాధపడిపోయాను. కానీ దేవుడు ఒక దారి మూస్తే ఇంకొక దారి అనేది ఖచ్చితంగా తీస్తాడండి. అదేనండి, ఈరోజు ఆదివారం అవ్వడంతో మా పిల్లలు మా వారు అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, చక్కగా వాళ్ళు మార్నింగ్ పూజ అనేది చేసేసారండి. పిడకల మీద పొంగించడం అనేది మా పాపకి మా వారికి సరిగ్గా రాదు కాబట్టి గ్యాస్ మీద చక్కగా పాలు అనేది పొంగించి ఎంత చక్కగా పొంగిపోయావో. పొంగల్ అనేది అదేనండి, ముత్యాల పొంగల్ అనేది చక్కగా మా పాప అనేది ప్రిపేర్ చేసేసింది. ఇంక ఇంట్లో దీపం పైన పూజ అనేది చాలా అంటే చాలా చక్కగా చేసామండి. ఇంట్లో పొంగల్ అనేది చేసేసాక మేడ పైన ఆ పిడకలో ముందు రోజు పెట్టేస్తున్నాను కదా, దానిపైన ఫార్మాలిటీకి కొంచెం ఉడికించేసి దానిపైన నేను ఎప్పుడు 12 ఆకులు వేస్తానండి. వీళ్ళు 12 ఆకులు కాకుండా 3 ఆకులు వేసి ముచ్చటగా ముగ్గురు చక్కగా పూజ అనేది చేశారండి. ఆ సూర్య భగవానుడి దయ వల్ల పూజ అనేది చక్కగా అయింది.